సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వంకాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక కడాయి తీసుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు అనేది వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇలా వేసుకోవాలండి. పోపు దినుసులు అనేవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఈ విధంగా వీటిని మంచిగా ఫ్రై అయినవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఒక 3 పచ్చిమిర్చి ఇలా చిన్న కట్ చేసుకోవాలండి. ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఒక కరివేపాకు రెమ్మ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మంచిగా ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని కొద్దిసేపు ఉడకనివ్వాలండి. ఇది ఉడికిన తర్వాత మనం ఇందులో ఒక 3 టమాటాలు తీసుకున్నానండి నేను. ఒక 3 టమాటాలని ఇలా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా టమాటాలు అనేవి మెత్తగా ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మంచిగా మెత్తగా ఉడికే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూద్దామండి. టమాటాలు అనేది ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం వంకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు టమాటాలు, వంకాయలు మంచిగా ఉడుకుతాయండి. వంకాయల్ని ముందుగానే సాల్ట్ వాటర్లో కట్ చేసుకుంటూ వేసుకుంటే ఇవి చేదెక్కవండి, నలుపు కూడా అవ్వవు. సాల్ట్ వాటర్లో ముందుగానే మనం వేసుకోవాలండి వీటిని. ఇలా వంకాయ ముక్కలన్నీ వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని దీన్ని ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి. ఇది మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం ఇవి కొద్దిగా ఉడికాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు, కారం అనేది యాడ్ చేసేసుకుందాం. పచ్చిమిర్చి వేసాను కదండి, కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి. బాగా కారం లేదండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు ఒక స్పూన్ సరిపోతుందండి. కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండి. తర్వాత వచ్చేసి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలండి, బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. కర్రీ అనేది హైలో పెడితే మాడిపోతుంది. ఈ విధంగా కలుపుకొని దీన్ని కాసేపు మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి. ఒక 2 నిమిషాలు ఉడికితే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, ఇవి మనకు ఉడికాయి కదండి. ఇప్పుడు మనము ఒకసారి కలుపుకొని గార్నిష్గా కొత్తిమీర అనేది వేసుకుందామండి. చూడండి, చాలా బాగుంటుందండి వంకాయ టమాటా. చూడండి, మనం ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకుందాం. మనకు కర్రీ రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. కొత్తిమీర వేసుకొని ఇంకా ఒక 2 నిమిషాలు 1 నిమిషం అలా ఉంచితే సరిపోతుందండి. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా అయిపోతుందండి కర్రీ కూడా. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీ వంకాయ టమాటా కర్రీ
రెడీ అయిపోయిందండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.